హీరో 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 పట్టి పట్టా మంగిరా గారితో మంచి మెమరీస్ కార్తికేయ లైక్ సెంటర్ పిల్లర్ అంటే కార్తికేయ చెప్పొచ్చు, ఎందుకంటే ఈజ్ ద మ్యాన్. డిలే అయింది వర్క్ అంటే అతని పేరు నేను చెప్పకూడదు. అతని వల్ల నాకు 60 రోజులు పోయింది. ఒక రోజు 60 days. కత్తితో యుద్ధం కాకపోవచ్చు, మాటతో యుద్ధం జరుగుతుంది. అతను చాలా పద్ధతిగా మాట్లాడారు. అతని మాట విధానం చూసి అతను నేను ఇద్దాం అనుకున్నా లీడ్ రోల్. నెక్స్ట్ మీకు న్యూస్ ఆఫ్ మూవీస్ క్రియేషన్. ఐఎమ్ రివీలింగ్ ది నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్. మీరు కొన్ని హీరో 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 కోరుకుంటున్నాం. సో చాక్లెట్ బాయ్ కమ్ ఆన్. మీరు ఒక 2 words ఏమన్నా సిరీస్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నాట్ ఓన్లీ సిరీస్, సెట్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మాట్లాడండి. పైకి సెట్ లో అయినా పర్లేదు, మీ ఎక్స్పీరియన్సెస్ మీరు ఎలా అయినా షేర్ చేసుకోండి. మాట్లాడనా అంత సూపర్ గా ఉంది. ముందు గీత అంతా బాగా మన కార్తీక్ అంతా బాగా చేశాడు. పూర్ణ అంతా బాగా అరేంజ్ చేశాడు. ఏమీ లోటు లేకుండా బాగా చేశాడు. చాలా బాగుంది. ఓకే, మీ హీరోయిన్ మూమెంట్స్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటారా? మీరు మీ హీరోయిన్ మధ్య మూమెంట్స్ ఎక్కడ లేవు. మూమెంట్స్ ఏం లేవు. అది కాదు, హైలైట్ ఏంటంటే లాస్ట్ లో ఆ కేక్ కటింగ్ సీన్ ఒకటి ఉంటుంది. కేక్ కటింగ్ సీన్ థ్యాంక్ యూ. విద్యా గారు ప్లీజ్ మీరు కూడా కొన్ని మధుర జ్ఞాపకాలు చెప్పొచ్చు. షూట్ అంతా బాగా జరిగింది. ఇంకా ఫుడ్ అంతా అరేంజ్మెంట్స్ బాగుంది. అసలు అనుకోలేదు పట్టి పట్టా డిస్కరేజ్ చేయకండి. కమ్ ఆన్ చెప్పు. పండు చెప్పండు. మీరు ఇక్కడ మీరు ఇంట్లో ఎంత ఫ్రీగా ఉంటారో ఇక్కడ అంతే ఫ్రీగా ఉండొచ్చు, మరి అంత ఫ్రీగా ఉండదు. ఫుడ్ అంతా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయని ఫుడ్ తెచ్చిస్తారు కూడా. వాళ్ళు చాలా కష్టపడి తెచ్చారు. షూటింగ్ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంది. ఒకటి అక్కడక్కడ డిస్టర్బెన్స్ అయింది. ఇప్పుడు డైలాగ్స్ చెప్పేటప్పుడు మాకు కొంచెం ఇబ్బంది. అంటే ఫస్ట్ టైం కదా డైలాగ్స్ మర్చిపోతాను. ఇంకొకటి డబ్బింగ్ దగ్గర వాయిస్ సింక్ అవ్వలేదు. అది తప్ప ఇంకేం మైనస్ కూడా లేదు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, డబ్బింగ్ సింక్ కాలేదు అంటున్నారు కదా. హీరోయిన్ అదే మా విశ్వాకి ఈడు జోడి అచ్యుత క్యారెక్టర్ చేసిన గీతికా గారు, షీజ్ నార్త్ ఇండియన్. అక్కడే అమ్మాయి, ఇక్కడ అమ్మాయి అయినా పుట్టి పెరిగిందంతా అక్కడే. తనకి తెలుగు అంత రాదు. సో తను చెప్పడమే ఒక టోన్ లో చెప్పింది, అంటే ఒక మేనరిజం తో చెప్పింది. అది డబ్బింగ్ కి మేము స్క్రీనింగ్ లో చూసినప్పుడు ఇంకా సెట్ కాలేకపోయింది. సందేశం గారు కొన్ని మాటలు మాట్లాడాలి మీరు కూడా దీని గురించా? ఫస్ట్ నేను ఈ దీనికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే చాలా నాకు పర్సనల్గా చాలా ప్లస్ అయ్యింది. పూర్ణ ఫస్ట్ నన్ను పికప్ చేసుకోవడం కానీ, నన్ను పర్సనల్గా ఇది చేయడం కానీ, సో పూర్ణ బాగా ఇది చేశాను. సెకండ్ టీం అంతా ఎక్కువ యాక్టివ్గా ఉండేటోళ్ళు, కానీ ఫోకస్ అనేది నాకు తెలిసి తక్కువ అనిపించింది. అదొకటి నేను అనుకోవాలి. అసలు ఇంత రీచ్ వస్తుంది, ఏదో ట్రై చేస్తున్నారు కదా, వాళ్ళు చేయని అనుభవం వస్తుంది, ఇంకోటి బెటర్మెంట్ అవ్వచ్చు, లేదా దీంతో మైనస్ అవ్వచ్చు, ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పి నేను అలా ఇచ్చేసాను. కానీ ఇంత రీచ్ వస్తుందని చెప్పి నేను అసలు అనుకోను. నేను ఇది చాలాసార్లు నేను ప్రసాద్తో కూడా డిస్కస్ చేశాను. సో నేను నెక్స్ట్ చేయబోయేదానికి కూడా నాకు హోమ్ క్రియేషన్స్ చాలా హెల్ప్ అవుతుంది. ప్రసాద్ కావచ్చు, మన విశ్వాస్ కావచ్చు, నిత్య కావచ్చు, వీళ్ళంతా నాకు హోమ్ క్రియేషన్సే కలుగుతుంది. సో అది ఇంకా పర్సనల్గా నాకు ఏదన్నా ఈ టీం అంతా ఏదైనా ఇచ్చిందంటే నాకు ఒక అమ్మని ఇచ్చింది అలా బట్టి నేను దానికి ఎప్పటికైనా సరే, ఎలా అయినా సరే, ఎవరి దగ్గర అయినా సరే కార్తీక్ నేను హెల్ప్ చేస్తాను. అదొక మాట. కార్తీక్ నేను నెగిటివ్ అవచ్చు, కార్తీక్ నాకు నెగిటివ్ అవచ్చు, పాజిటివ్ అవచ్చు, ఏదైనా అవచ్చు, కానీ హెల్ప్ అయితే ఖచ్చితంగా ఎప్పుడైనా ఎలా చేస్తాను.
థ్యాంక్ యూ తనుష్ గారు. హీరో మీరు ఎలా ఫీల్ అవుతుంది? అదే కొన్ని మాటలు మాట్లాడారు. సెట్లో హీరో గారు సెట్లో హీరో హీరో గారితో మంచి మెమరీస్ ఉన్నాయి సెట్లో. ఫైనల్ గా మీరు ప్లీజ్ ఏమైనా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను అసలు అనుకోలేదు ఇట్లా ఇంతవరకు వస్తాము, ఇంకా నెక్స్ట్ చేస్తాము, ఇంత బాగా జరుగుతుంది ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా రీచ్ వచ్చి ఇంత గ్రాండ్ గా జరిగిందానికి హ్యాపీగా థ్యాంక్ యూ. తన్వి గారు మీరు యాక్చువల్గా నాకైతే నచ్చింది. అండ్ దాంట్లో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. బాగా అనిపించింది నాకైతే. సెట్లో కూడా నేను 2 days వచ్చాను, ఒక రోజు మిస్ అయ్యాను, బట్ ఓకే. అండ్ మొత్తం ఫుడ్ అరేంజ్మెంట్ అంటే నేను అందరికీ థ్యాంక్ యూ చెప్తాను, ఎందుకంటే అందరూ ఎఫర్ట్స్ పెట్టారు. సో థ్యాంక్ యూ అందరికీ. అంతే. యశ్వంత్ గారు మీరు కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఎవరు అడిగి ఓకే గొప్పనే ఉన్నావే ఆక్షన్ ఒకటోసారి రెండోసారి కదా నేను యశ్వంత్ గారు మీరు కూడా కొన్ని మాటలు మాట్లాడారు. అంటే యాక్చువల్గా అయితే ఈ మూవీని డైరెక్షన్ చేయాల్సింది, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయా. అండ్ దీనికి ముందు ఒక షార్ట్ ఫిలిం చేశాను, బట్ సేమ్ ఇలానే చాలా అంటే ఇక్కడ చెప్పుకున్నట్టు చాలా ఎంజాయ్ చేసాం అక్కడ కూడా. బట్ ఈ షూట్లో నేను లేను, చాలా ఫన్ యాక్టివిటీస్ నేను మిస్ అయ్యాను. అండ్ ఆల్సో నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్లో నేను కూడా ఇన్వాల్వ్ అవబోతున్నాను. అండ్ ఎక్కువ అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడతాను దీని గురించి. అండ్ కార్తికేయ లైక్ సెంటర్ పిల్లర్ అంటే కార్తికేయ అని చెప్పొచ్చు, ఎందుకంటే హీఈస్ ద మ్యాన్ హూ గ్యాదర్డ్ ఎవ్రీ వన్. నేను ఒక ఎక్కడో ఉన్న పర్సన్, నన్ను కూడా గ్యాదర్ చేసుకొని అన్న నువ్వు చేయాలి అన్న నువ్వు చేయాలి అని చాలా వరకు తీసుకొచ్చాడు. ఒక సెకండ్ టైంలో అయితే చాలా లైక్ నేను కూడా ఓకే ఏదో చేస్తారు అనుకున్నా, కానీ ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. దానికి టీం మొత్తానికి థ్యాంక్ యూ. గుప్తా గారు అన్నకి బాగా నచ్చింది. కొన్ని మాటలు మాట్లాడాల్సింది కోరుకుంటా మీ సక్సెస్ మీట్ అకేషన్గా. ఇది యాక్చువల్గా మా ఫస్ట్ ప్రాజెక్ట్. మేము ఇంత రీచ్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మేము అనుకున్నంత రీచ్ చాలా బాగా వచ్చింది, రీచ్ అనుకున్నాం. కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఇంకా బాగా రావాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సత్య గారు మీరు కూడా కెమెరా అటు వాళ్ళకైతే ఇంకా కొంచెం ఎక్కువ రీచ్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పూర్ణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్. ఏలవ్స్ని అందరూ చూసినందుకు, ఆదరించినందుకు అందరికీ, ఆడియన్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి, క్యాస్ట్కి, క్రూకి, అందరికీ, ప్రతి ఒక్కరికి. కానీ నేను రాట్లేదా? కాదా రాజా బీజం వేయాలి వెనకాల. ప్రాజెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ హీరోయిన్ ఎక్కేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఒక స్టోరీ అన్నట్టే చెప్పాలి. ఎనీవేస్ అందరూ బాగా చేశారు, మాకు బాగా రీచ్ వచ్చింది. ఇంకా రీచ్ వచ్చింటే బాగుంది, ఎందుకంటే మేమే కదా తీసింది, మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్కి మనం ఇంకా దీనికన్నా బెటర్మెంట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాను. ఏం తీసినా ఇక్కడ నుంచి కొంచెం ఓపికగా హడావిడిగా లేకుండా వర్క్ పరంగా వర్క్ మాత్రమే చేస్తూ ఫన్నీ యాక్టివిటీస్ వరకే పెట్టుకుంటూ ఇంకా మంచిగా చేస్తామని ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ మాట్లాడమని చెప్పండి. మీరు మాకు చీఫ్ గెస్ట్ ఫుల్ మూవీలో స్పెషల్ థ్యాంక్స్ ఆపరేటెడ్. నేను ఒకే ఒక చిన్న డైలాగ్ చైర్మన్ గారిని అడగాలి. చెప్పండి సార్. మీ యొక్క ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన టోటల్ యూనిట్లో
మీకు 100% మీకు హ్యాపీగా సహకరించిన వాళ్ళు ఎంతమంది, లేదు సహకరించగా అని సర్టన్ టైం పాటించకుండా కొంచెం లేట్ చేసి షెడ్యూల్ వాళ్ళ వల్ల ప్రోగ్రామ్ కూడా కొంచెం డిలే అవ్వడము, కొంతమంది ఇబ్బంది పడడము, ఇటువంటివి ఏమైనా జరిగాయా? జరిగితే దాన్ని నెక్స్ట్ ఏం చేయాలనుకున్నారు అనేసి నేను చైర్మన్ అడగాలనుకున్నాను. నైస్ క్వశ్చన్ పురుషోత్తం గారు. దీనికి సమాధానం చెప్పాలంటే నేను ఒకటి చెప్తానండి. అలాగే నేను ఎందుకని ఆ క్వశ్చన్ వేసాను, ఒక యూనిట్గా మనం చేసేటప్పుడు దాంట్లో లోటు పాటలు ఏమైనా ఉన్నా ముఖాముఖిగా మనం చర్చించుకొని వాటిని కూలంకషంగా ఒక నిర్ణయానికి రాగలిగినప్పుడే తదుపరి కార్యక్రమాలకు మనం వెళ్ళేదానికి ఫ్యూచర్లో అన్ని విధాలుగా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడగడం జరిగింది. నేను చెప్తానండి దానికి మంచి సమాధానం. 7 గంటలకు షూటింగ్ అంటే షూట్ స్టార్ట్ అయింది 10:40. 7 గంటలకు ఐ వాజ్ దేర్ ఇన్ సెట్ షార్ట్ రాగా. సెకండ్ డే దానికి వచ్చారు అటు రావడం జరిగింది. వర్క్ పరంగా డిలే అంటే టర్మినేషన్ వేరు, డిలే వేరు. టర్మినేషన్ అంటే జస్వంత్ అన్న బాబు మా అతనే ఫస్ట్ యాక్షన్ డైరెక్షన్ చేయలేకపోయారు, అతని ప్రాబ్లమ్స్ అతని అది వదిలేసిన ప్రైవేట్ వస్తుంది. డిలే అయింది వర్క్ అంటే అతని పేరు నేను చెప్పకూడదు, అతని వల్ల నాకు 60 రోజులు పోయింది. ఒక రోజు 2 రోజులు 60 days వాస్ గాన్. డబ్బునన్నా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ కాలాన్ని ఎప్పుడు సంపాదించుకోవాలి. ఆయన పేరు చెప్పకూడదు, ఎందుకు వద్దు ఆయన పేరు. సో అతను ఒకవేళ ఆ 60 days కానీ పోకపోయి ఉంటే సక్సెస్ మీట్ ఎప్పుడో అయి ఉంటుంది, రిలీజ్ ఎప్పుడో అయి ఉంటుంది, అన్నీ ఎప్పుడో అయి ఉంటుంది. అతను ఒక్క వ్యక్తి వల్ల నాకు 60 రోజులు పోయింది సార్. డబ్బు పోతే పోయింది సార్, నాకు డబ్బు మీద ఆశ లేదు. కాలం చాలా ఇంపార్టెంట్ సార్. టైం ఈస్ మోర్ ప్రీషియస్ దెన్ డైమండ్ అని ఒక కోయింట్ ఉంది, అది 100% నేను దాన్ని రియలైజ్ చేస్తాను. అదొకటే డిలే, ఇంకేది ఏం లేదు. అంతే సార్, డిలే అయితే అంతే. ఇన్ ఫ్యూచర్ మీరు ఇటువంటివన్నీ ఏమీ లేకుండా మీ యూనిటీతో మీ యూనిట్ సభ్యులు మొత్తం అందరూ కలిసి కూలంకషంగా ఒకసారి చర్చించుకొని ఇటువంటి సమస్యలు లేకుండా ఫర్దర్గా మీరు అన్నిటికీ సక్సెస్ఫుల్గా వెళ్ళాలని మా ఆకాంక్ష. డెఫినెట్ గా ప్రతి ప్రాజెక్ట్ ఏంటంటే మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చుంటాం. 6 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఐఎమ్ ది చైర్మన్ ఆఫ్ దిస్ కంపెనీ. డెఫినెట్ గా కూర్చొని ప్లసెస్ ఏంటి మైనస్ ఏంటి డెఫినెట్ గా తెలుసుకుంటాం సార్. తెలుసుకొని ముందుకు వెళ్తాం సార్. ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మనము తీరాల్లో ప్రయాణిస్తున్నాం, ఎన్నెన్నో మనము అడ్డుకోవాల్సినామని ఎదుర్కోవాలి సార్. దానికి డెఫినెట్ గా కత్తితో యుద్ధం కాకపోవచ్చు, మాటతో యుద్ధం జరుగుతుంది. మాట్లాడి డెఫినెట్ గా మీరు చెప్పిన ఐడియా తీసుకుంటాం సార్. క్లాస్ రూమ్ షూట్ చేశారు, అందులో ఒక చిన్న మైనస్ మాకు అనిపించింది సార్. చెప్పండి సార్. క్లాస్ రూమ్లో జస్ట్ ఓన్లీ 2 to 4 members వరకు షూట్ కలిపి తీశారు. నేను ఇంకొక 5-6 మందిని కలిపి పెట్టి ఇన్వైట్ చేసి, అంటే వాళ్ళు కూడా ఉండి మీ షూట్ పార్టీకి మీరు చూసి ఫస్ట్ వాళ్ళందరినీ తీసేసి మీ షూట్ పార్టీకి మీరు ఎవరిని తీయాలో వాళ్ళు తీసుకుంటే మాకు బాగుందని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే 5th షూట్లో హీరో గారు క్లాస్ ఇవ్వడానికి వచ్చారు. అక్కడ జస్ట్ ఒక డైలాగ్ చెప్పారు, ఏంటి వెనకాల ఉండేవాళ్ళు ముందుకు రండి అని. తను ఒక్కటే వచ్చింది, హీరోయిన్ ఒక్కటే. సో అక్కడ ఏమనిపించిందంటే అది క్లమ్జీగా లేదు, ఏదో విధంగా ఉంది అనిపించింది మాకు. ఫీల్ రాలేదు, ఫీల్ రాలేదు. క్లాస్ రూమ్ లో ఉన్నారు, ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది, ఆ అమ్మాయికి ఓకే, వాడికి తెలీదు అతని పేరు, సార్ వాడు అర్జున్ క్యారెక్టర్ తెలీదు. తిని వెళ్ళి లాస్ట్ బెంచ్ లో కూర్చుంది, తెలియదు కాబట్టి హే స్టూడెంట్ అని ఒక డైలాగ్ ఉంది అక్కడ. హే స్టూడెంట్ మీరు ముందుకు రండి అన్నప్పుడు స్టూడెంట్ అంటే అందరూ వస్తారు, మీరు అనేది వాస్తవమే. సో ఇట్ వాస్ మై మిస్టేక్. అక్కడ ఇంకొక నలుగురిని పెట్టుంటే బాగుంది అనిపించింది. కరెక్ట్, ఆ నలుగురు వచ్చి ముందుకు వస్తే ఓకే. డెఫినెట్ గా ఈ స్మాల్ స్క్రీన్ ప్లే మిస్టేక్, డెఫినెట్ నేనే స్క్రీన్ ప్లే బాధ్యత నేనే వహించాలి. డెఫినెట్ గా ఐ రెక్టిఫికేట్. పొరపాటుగా ఏమైనా చెప్పుకుంటే సార్ మీరు ఏం చెప్పినా అది మా మంచిగానే అనుకుంటాను. చెప్పు. అంటే మీరు 60 days డిలే అన్నారు కదా, ఆయన మీ గాడ్ ఫాదరా? అవ్వచ్చు, కాకపోవచ్చు. అవును, దాంట్లో అది ఉండాలి, ఇది దాంట్లో మనము ఇప్పుడు ఒక చెప్తాను, భయపడేదానికి ఏం లేదు. ఎవడు చేసిన పని వాడు చెప్పుకోవాలి, ఇది మేబీ రాంగ్ ఆర్ కరెక్ట్. అవును, మా గాడ్ ఫాదర్ ఆయన వల్ల లేట్ అయింది,
ఒక రోజు కాదు 2 రోజులు కాదు 60 రోజులు లేట్ అయింది. నేను తెలివైన వాడిని కాబట్టి బ్యాకప్ ఇంకోటి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయింది. దేవుడికి ఎప్పుడు రిలీజ్ అయ్యిందో తెలియదు, సక్సెస్ స్పీడ్కి ఎప్పుడు వచ్చుంటామో తెలియదు. సో ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలా అంతే. మ్యానుఫ్యాక్చర్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తాడు, దాంట్లో అన్ని చేస్తామని లేదు కదా. థ్యాంక్ యూ కార్తికేయ గారు. మీ సక్సెస్ మీట్ గురించి నెక్స్ట్ ఇతని పేరు విఘ్నేష్ కుమార్. హీఈస్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఏలోసే. కానీ కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల ఇతని కాలు ఇరిగిపోయింది పాపము. ఆ కాలు ఇరిగిపోయిన సంఘటన మీకు చాలా కామెడీగా హ్యూమర్ గా ఉంటుంది, సో అది వద్దు. బట్ ఏలోసే ప్రాజెక్ట్ కి ఇన్ఛార్జ్ నేనే, టెంపరీ సిఇఓగా నేనే ఉన్నాను, బట్ టెంపరీ చైర్మన్ గా కూడా నేనే ఉన్నాను. బట్ ఐఎమ్ రివీలింగ్ మై సిఇఓ జాబ్. ఐఎమ్ గివింగ్ ది CEO responsibility to Vignesh Kumar. He is the new CEO of Home Creation. Okay? Then the legal documents are signed. Santhakam petti. Next స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను. క్రెడిట్స్ స్టార్టింగ్ లో కూడా వేస్తున్నాను, ఈ క్రెడిట్స్ లో కూడా ఫస్ట్ ఆర్కోట్ పురుషోత్తమం గారికి స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ శేఖర్ సార్ వెలాసిటీ అడ్మిన్, ఆయన మమ్మల్ని నమ్మి మాకు షూట్ లొకేషన్ ఇచ్చారు 2 to 2.5 years. సో స్పెషల్ థ్యాంక్స్ సార్. ఏలోసే గురించి మాట్లాడాలంటే ఒక బిగ్ జర్నీ, 1 year వరకు జరుగుతుంది ఈ జర్నీ గురించి. దాంట్లో ప్లసెస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. అది కూడా ఏది స్క్రిప్ట్ పరంగా కాదు, యాజ్ పర్ ప్రొడక్షన్ వర్క్ కాదు, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో చాలా విషాదాలు చోటు చేసుకుంది. ఉదాహరణకి హీరోయిన్ వెతకడం, ఒక అమ్మాయిని కాదు, 2 అమ్మాయిలు కాదు, బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ తిరుపతి వాళ్ళందరితో మాట్లాడారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ రీజన్స్ వల్ల రాలేకపోయారు. ఒకరేమో లండన్ వెళ్తున్నామని, ఒకరేమో బెంగళూరులో ఆఫర్ వచ్చింది, జాబ్ ఆఫర్ అని. సో వాళ్ళ రీజన్స్ అనమాట. సో దర్ ఇస్ ఇన్ఫ్లుయెన్సర్ పేరుద్దు. తను యాక్చువల్గా మేము అడిగింది హీరోయిన్ క్యారెక్టర్ కోసం కాదు, జోష్తా క్యారెక్టర్ కోసం అడిగాము. తను లాస్ట్ వరకు వస్తాను అని చెప్పి లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చింది. తన వల్ల నిత్య తీసుకునింది. మేబీ షీఈ్ పర్ఫెక్ట్ ఫర్ ది జోష్తా క్యారెక్టర్ నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నిత్య, మా ప్రాజెక్ట్ ఒప్పుకొని చేయడం. సంఘర్షణ అన్న పాపము ప్రొడక్షన్ కంపెనీ మార్చి 16వ తేదీ ఓపెన్ అయిన వెంటనే వచ్చిన ఫస్ట్ మెసేజ్ అన్న దగ్గర నుంచి, మీ దగ్గర ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అసలు అయ్యానని వచ్చింది. వెంటనే నైట్ కాల్ చేసాము, మాట్లాడాము. అన్న క్యారెక్టర్, అన్న యొక్క మాట నాకు చాలా నచ్చి అన్నం తీసుకోవడం జరిగింది. ఇంకోటి క్వాలిటీ, జోషితాని హీరోయిన్ గా పెట్టచ్చు. చెప్తాను. క్వాలిటీ విషయంలో ఇప్పుడు ఒకటి చెప్తామండి. స్టార్టింగ్ లో నిజమే ఐఫోన్ లో తీసాం, 15 లో తీసాం, 4K విజువలైజేషన్ ఇస్తుంది. బట్ కెమెరానే ఐఫోన్ ఒప్పుకుంటాం. దాన్ని చాలా మంది డిస్క్రీజింగ్ కామెంట్స్ వచ్చింది నాకు ఈ క్వాలిటీ విషయంలోనే వచ్చింది. అంటే కెమెరాలో తీయలేదా. దర్స్ ఒక యాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు వద్దు, ఆయన ఒక మంచి సిరీస్ తో పెద్ద హిట్ కొట్టాడు పాపం, గుంటూరు పిల్లడు. అతను కూడా చెప్పాడు, ఏంటి మీరు అతను చాలా పద్ధతిగా మాట్లాడారు. అతని మాట విధానం చూసి అతను నేను ఇద్దాం అనుకున్నా లీడ్ రోల్ నెక్స్ట్ ప్రాజెక్ట్. బట్ అతను చెప్పిన ఒక మాట నా మైండ్ తీసుకోలేకపోయింది. ఇది ఏంటి ఐఫోన్లో తీసారా, కెమెరాలో తీయలేదా అంటే ఏదైనా కెమెరానే కదా. బట్ వీఆర్ వెరీ ఇనిషియల్ స్టేజ్, మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, కొన్ని మార్చుకోవాలి. మేము పురుషోత్తమంలో చెప్పినట్టు 7 కూర్చొని మాట్లాడి ఏలోసేలో ఏవైతే మైనసెస్ చెప్పారో డెఫినెట్గా మేము రెక్టిఫికేషన్ చేసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్లో మేము అవన్నీ అప్లై చేస్తాము. మీకు ఎటువంటి లోటు రాకుండా, ఆడియన్స్కి ముఖ్యంగా మీరు మా నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మ్యాక్స్ 100% మేము అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇవ్వలేకపోయామంటే అది మేబీ కొన్ని ఎక్స్టర్నల్ రిసోర్సెస్ జరిగి ఉండొచ్చు, అది మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి రెక్టిఫికేషన్ చేసుకుంటూనే మనం ఏ యుద్ధం అన్నా గెలవచ్చు, ఏ ఒక్క లైఫ్ అయినా రెక్టిఫికేషన్ చేసుకుంటూ గెలవాలి. అది నా అభిప్రాయం. ఇంకోటి హీరోయిన్ ఎందుకు నువ్వు రిజెక్ట్ చేసావో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఓకే మన ఇద్దరు మనకు తెలుసు, బట్ ఇక్కడికి వచ్చింది కాబట్టి సందర్భం చెప్తున్నాను. నువ్వు ఇంకా హీరోయిన్ చేసినా బాగుండేది. అట్లని నేను గీతికా గారిని ఇక్కడ ఏం తక్కువ పరచట్లేదు, అంటే తనకన్నా ముందు నేను అడుగున్నాను కాబట్టి అడుగుతున్నాను. ఓకేనా, తను కూడా తను చాలా బాగా చేసింది పాపం యాక్టింగ్. బట్ ఎందుకు అలా అయిందో కామెంట్స్ చాలా ఇదిగా వచ్చాయి. సో అవి కూడా రెక్టిఫికేషన్ చేసుకుంటాం నెక్స్ట్. ఇంకా సీజన్ 2 గురించి మాట్లాడాలి.
చాలా ప్రెషర్ ఉంది సీజన్ 2 మీద, సీజన్ 2 అని. ఈవెన్ దో విశ్వ గారి కాలేజ్లో కూడా ఆల్మోస్ట్ కాలేజ్ సగం మంది సీజన్ 2 అని ఉన్నారంట. సీజన్ 2 చేయొచ్చు, బట్ ఇక్కడ క్రూ రెడీగా ఉంది, కాస్ట్ సిద్ధంగా లేదు. కాస్ట్ చాలా వరకు సిద్ధంగా లేదు సీజన్ 2 ఇప్పుడు చేయడానికి. సో మేబీ సీజన్ 2 రావడానికి 1 year పట్టచ్చు, 1.5 year పట్టచ్చు అని చెప్తున్నాను. ఇంకా దట్స్ ఇట్. ఏలోసే మండలం ముగిసింది వాళ్ళతో. ఇంకా ఏలోసే ఇంకా సీజన్ 2కి ఎప్పుడు ఎత్తుకోవాల్సిందే. ఇంకా ఏలోసే టాపిక్ ఇంకా కంప్యూటర్ రన్ చేయకపోవచ్చు, బట్ మాకు ఒక గొప్ప స్ట్రాంగ్ బేస్ ఇచ్చింది మాత్రం ఏలోసే సిరీస్. ఐ డెఫినెట్లీ ప్రొడ్యూస్ దట్ సిరీస్. అండ్ పని చేసిన ప్రతి ఒక్క కాస్ట్కి, ప్రతి ఒక్క క్రూకి నేను చెప్పేది ఒకటే, నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కార్తికేయ. అడుగుతున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి. ఐఎమ్ రివీలింగ్ ది నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్. డోంట్ బీ షై. నెక్స్ట్ ప్రాజెక్ట్ మంచి స్టోరీ, బాగుంటుంది. బట్ ఈసారి చేసిన తప్పైతే చేయను, షార్ట్ సిరీస్గా రావట్లేదు, అది షార్ట్ ఫిలింగానే వస్తుంది. దాని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, తొందరలో దాని గురించి అప్డేట్స్ వస్తుంది. థ్యాంక్ యూ కార్తికేయ, చాలా క్లియర్ ఇచ్చారు. థ్యాంక్ యూ.